హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఈ టార్గెట్ కాకి మనకి ఆర్ఆర్బి ఆల్ కోర్సెస్ వచ్చి 99 రూపీస్ కమ్మా. ఆల్ కోర్సెస్ అంటే అన్ని సబ్జెక్టులు కలిపి 99 రూపీస్, ఇంక్లూడింగ్ మా సబ్జెక్ట్ కూడా కలిపి 99 రూపీస్. ప్లే స్టోర్లో ఈ లోగో ఉంటుందమ్మా. ప్లే స్టోర్కి వెళ్ళండి, టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగో ఉంటుంది, ఈ లోగో ఉన్నది మన క్లాసెస్ సంబంధించినవి. సో ఆల్ కోర్సెస్ వచ్చి 99 రూపీస్కి. మనకి ఎవ్రీడే యూట్యూబ్లో ఇదే టార్గెట్ కాకి యూట్యూబ్లో ఆల్ సబ్జెక్ట్స్, నా సబ్జెక్ట్తో పాటు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇట్లా రోజుకొక క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంటుంది. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో దాన్ని అబ్జర్వ్లో పెట్టుకొని మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కంటిన్యూ చేద్దాము. యూట్యూబ్లో కొత్త టాపిక్ అనేది జస్ట్ బేసిక్ లెవెల్ నుంచి యావరేజ్ లెవెల్, హై లెవెల్ దాకా. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది అంటే యావరేజ్. ఏంటిది? యావరేజ్ అనే టాపిక్ని చెప్పుకుంటున్నాం. సో సార్, యావరేజ్ అంటే మామూలుగా యావరేజ్ అంటే సగటు. మళ్ళీ సగటు అంటే ఏంటిది అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్తూ ఉంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాని ఒకే ఒక చిన్న లాజిక్ ఏంటిది అంటే నేను యావరేజ్ అంటే ఏంది అని అడిగితే మీరు ఫార్ములా చెప్తున్నారు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని ఫార్ములా చెప్తున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఫార్ములా కాదమ్మా, అసలు యావరేజ్ అంటే ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది అంటే మీరు ఏం చెప్తున్నారు? PTR/100 అని చెప్తున్నారు. లెక్కకి ఇవి ఎప్పుడు ఉంటాయి? మామూలుగా ఇవి ఎప్పుడు ఉంటాయి? 4th క్లాస్లో 5th క్లాస్లో ఉంటాయి అన్నీ. అవునా కాదా? 4th క్లాస్ 5th క్లాస్లో ఈ క్లాసెస్ అనేవి మనకి 5 మార్క్స్, 6 మార్క్స్కి, 10 మార్క్స్కి అట్లా ఇస్తారు. అప్పుడు ఇది కౌంట్ చేస్తాం, ఇవి వేస్తాం అన్నమాట. కానీ ఇప్పుడు ఉన్నదంతా 1 మార్క్ కదా. ఇప్పుడు ఉన్నదంతా ఏంటిదమ్మా? 1 మార్క్. ఇప్పుడు ఉన్నదంతా 1 మార్క్ అయితే మళ్ళీ 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగా చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? అందరూ ఏం చేస్తున్నారు? ఈ ఫార్ములాస్ వేస్తున్నారు. అందరూ ఫార్ములాస్ వేస్తున్నారు. ఈ ఫార్ములాస్ వల్ల ఏమైపోతుంది అంటే లెంతీ ప్రొసీజర్, సబ్స్టిట్యూట్ అన్నీ అనమాట. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే యాప్టిట్యూడ్ అంటే ఒక మ్యాథ్స్ లాగా బిహేవ్ చేసేసుకొని, నాకు చిన్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది చిన్నప్పుడు 5th క్లాస్లో ఉంది, ఇది 6th క్లాస్ 7th క్లాస్లో ఉంది, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇది వచ్చింది, నాకు మ్యాథ్స్ రాదు, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాదు. అసలు మ్యాథ్సే కాదమ్మా. అర్థమెటిక్ అనేది అసలు మ్యాథ్స్ కాదు. మ్యాథ్స్లో ఒక చిన్న పార్ట్ అనమాట. ఎందుకంటే నెంబర్స్ వాడుతున్నారు కాబట్టి మాత్రాన్ని ఇది మ్యాథ్స్ కాదు. అంటే మన జీవితంలో జరిగే ఒక సంఘటనను క్వశ్చన్ రూపంలో అడిగేదాన్ని అర్థమెటిక్ అంటారు. సో అసలు యావరేజ్ అంటే ఏందో నేను చెప్తాను, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యావరేజ్ అంటే సమానం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటిది? సమానం. చిన్న ఎగ్జాంపుల్, ఒక 2000 రూపాయలు అయిందమ్మా బిల్లు. ఏమైపోయింది? 2000 రూపాయలు బిల్లు అయింది. ఒక 4 మెంబర్స్ హోటల్కి వెళ్ళారు. 2000 రూపాయలు బిల్లు అయింది. యావరేజ్ ఎంత అంటాం అంటే బయట ఒక వ్యక్తికి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర మనం పోయినాము, అరే ఏడికి పోయిర్రు రా భయ్య అంటే మేము పలానా హోటల్ పోయినాము అని చెప్తాం. హోటల్ పోయినామని చెప్పగానే వాళ్ళు ఏమంటాడు? ఎంత అయింది బిల్లు, ఎంత అయింది అంటే ఒక 2000 అయింది అంటే, యావరేజ్గా ఒక్కొక్కరికి 500 పడ్డది కదా అంటే నువ్వు అక్కడ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే పదం వాడలే. నువ్వు లెక్కకు వాడినావు, కానీ ఏం వాడినావు తెలుసా? న్యాచురల్గా బై 4 చేసినావు. ఇదే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కానీ అప్పుడు ఫార్ములా అనే కాన్సెప్ట్ రాలే నీకు. జస్ట్ ఏంటిది అంటే ఈక్వల్, ఉన్న డబ్బునంతా ఈక్వల్ చేసినావు అంతే. ఉన్న డబ్బుని అందరూ ఏం చేశారు? సమానంగా పంచుకున్నారు. యావరేజ్ అంటే అర్థమైంది సమానము, అంతేగాని ఫార్ములా కాదు, సమానము. సార్ మళ్ళీ ఇది ఎట్లా అంటే చూడు, యావరేజ్ అంటే ఏంది? సమానము అంటే అర్థమైంది ఉన్నవాడు ఎవడికి ఇవ్వాలి, లేని వాడికి ఇవ్వాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, 2000 కదా, 2000 రూపీస్. ఫస్ట్ వాడు 500 వాడు ఇచ్చేసి, సెకండ్ వీడి దగ్గర 300 ఉన్నాయి, థర్డ్ దగ్గర 700, ఫిఫ్త్ దగ్గర 500 ఉంది. ఈ సెకండ్ ఏమంటుండు అంటే అరే నా దగ్గర 500 లేవురా, 300 ఉన్నాయి అంటాడు. అనగానే ఈ థర్డ్ పర్సన్ ఏం చేస్తుండంటే సరేరా నా దగ్గర ఉన్న 200 నీకు ఇస్తా, నువ్వు బిల్ కట్టేసాయి అంటాడు. అంటే అర్థమైంది, ఉన్నోడు పోయి ఎవడికి ఇచ్చిండు? లేనోడికి ఇచ్చి అందరిని ఏం చేసిండు? సమానం చేసిండు. సమానం చేసిండు. దీన్నే యావరేజ్ అంటారు. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా? 60, 58, 62. నాకు ఇంగ్లీష్లో 60 మార్కులు వచ్చినాయి, మ్యాథ్స్లో 60 మార్కులు వచ్చినాయి, సైన్స్లో 58 వచ్చినాయి,
సోషల్లో 62 వచ్చినాయి. నా యావరేజ్ ఎంత 60 అని చెప్తున్నాను నేను మామూలుగా. కానీ యావరేజ్ 60 అని చెప్తే లెక్కకి వీడిది ఈ సోషల్ వాడి దగ్గర ఈ సైన్స్ వాడి దగ్గర లెక్కకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 58 మార్కులే ఉన్నాయి. కానీ వీడికి కూడా 60 మార్క్స్ వచ్చినాయని చెప్తున్నావు. ఎలా చెప్తున్నావు? ఈ లేనివాడు ఎవడిచ్చిండు? ఈ ఉన్నవాడికి ఉన్నవాడు లేనివాడికి 2 రూపాయలు ఇచ్చేసిండు. 2 రూపాయలు ఇస్తే వీని దగ్గర కూడా ఎంత అయింది? 60 అయినాయి. వీని దగ్గర కూడా 60. అదే కదా మనం సినిమా థియేటర్కి పోయినా, బార్ అండ్ రెస్టారెంట్స్కి పోయినా, ఏదైనా పెళ్ళిళ్ళకి పోయినా, ఏడికైనా ఒకరి దగ్గర డబ్బులు తక్కువ ఉంటే వాడికి సర్ది చేయడాన్నే యావరేజ్ అంటారు. దాన్ని యావరేజ్ అంటారు. దాన్నే సమానత్వము అంటారు. కానీ ఎక్కడా కూడా ఫార్ములాస్ వాడొద్దాం. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అన్న పదాలు వాడొద్దు యావరేజ్ అంటే. ఓకేనా? క్లారిటీగా అర్థమైందిగా? యావరేజ్ అంటే ఏంది? సమానం. అందరు సమానంగా పంచుకోవాలి. అందరు ఏం చేయాలి? సమానంగా పంచుకోవాలి. ఎక్కువ ఉన్నవాడు ఏం చేయాలి? తక్కువ ఉన్నవాడికి ఇచ్చేసి ఈక్వాలిటీ చేయాలి. ఇది యావరేజ్. ఇది పార్ట్ 1. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఏంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10. దీని యావరేజ్ ఎంత? 6. ఓకేనా? ఎప్పుడైతే గ్యాప్స్ సేమ్ ఉంటాయో, దీని +2, ఇది +2, ఇది +2, ఇది +2, గ్యాప్స్ సేమ్ ఏదైతే ఉంటుందో మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. కానీ మిడిల్ నెంబర్ యావరేజ్ ఎప్పుడైంది? ఇది 1, 2, 3, 4, 5. అర్థమవుతుందా? ఇది కండిషన్ నెంబర్ 2. దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని ప్లస్ చేయి. 2 + 12 10/2. యావరేజ్ ఎంత? 12, 6. సో యావరేజ్ 6 అయింది. ఇది కండిషన్ నెంబర్ 2. ఇది ఎప్పుడు? నెంబర్స్ సేమ్ ఉండాలి, అంటే డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. 2, 4, 6, 8, 10, 12. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. కానీ ఇక్కడ బేసి నెంబర్లు ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్. మళ్ళీ ఇక్కడ సరి నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇగో దీన్ని ప్లస్ చేయి, అప్పుడు ఎంత అవుతుంది? 14. 14/2 అంటే ఎంత? 7. యావరేజ్ ఎంత అవుతుంది? 7. ఓకేనా? అంటే 6కి 7కి మధ్యలో ఉన్న నెంబరే, 6కి 8కి మధ్యలో ఉన్న నెంబరే 7 అన్నమాట. ఇది యావరేజ్. ఇది ఇట్లా సరే. అంటే ఇక్కడ ఉన్న నెంబర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 5 సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటాడు? 35 సంఖ్యలు. అంటే ఈ 35 సంఖ్యలు ఏ సంఖ్య? ఇది బేసి సంఖ్య, హార్డ్ నెంబర్. 36 సంఖ్యల యొక్క వరుస 36 సంఖ్యలు అంటాడు. ఈ 36 అనే సంఖ్య ఏది? సరి సంఖ్య. అంటే అప్పుడు ఈ మెథడ్లో యూజ్ చేయాలి. ఒకవేళ 55, 52, 57, 59 ఇట్లా ఉన్నాయి నెంబర్స్, కానీ దీని గ్యాప్స్ సేమ్ ఉన్నాయా? సేమ్ లేవు. యావరేజ్ ఎంత అంటాడు? ఇందాక చెప్పింది సేమ్ అనమాట. దీంట్లో మినిమం యావరేజ్ ఎంత? 52. అంటే అందరి దగ్గర 52 రూపీస్ ఉన్నాయి. అవునా కదా? అందరి దగ్గర 52, అందరి దగ్గర మినిమం 52 ఉన్నాయి. మిగతా డబ్బులు ఎక్కువ ఉన్న డబ్బులు అందరూ ఏం చేయాలి? సమానంగా పంచుకోవాలి. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకి 10 కోట్ల ఆస్తి పంచుకున్నారు అనుకుందాం. 10 కోట్ల ఆస్తి పంచుకున్నారు. కోర్టు కేసులో ఇంకొక 5 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. ఒక కోర్టు కేసు జరిగింది, 5 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా డబ్బులు ఎవరు పంచుకోవాలి? ఇద్దరు సమానంగా పంచుకోవాలి. అదే ఫార్ములా ఇక్కడ మెయింటైన్ చేయాలి. అందరి దగ్గర 52 రూపాయలు ఉన్నాయి. ఎక్స్ట్రా డబ్బులు అన్నీ ఎవరు పంచుకోవాలి? మళ్ళీ నలుగురు పంచుకోవాలి. ఎక్స్ట్రా అంటే ఎంత? 3 ఎక్కువ ఉంది. ఎక్స్ట్రా అంటే ఎంత? 4 ఎక్కువ ఉంది. ఎక్స్ట్రా ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? ఎక్స్ట్రా 7 ఎక్కువ ఉంది. 7 + 3 ఎంత? 10. 10 + 4 ఎంత? 14. ఈ 14 నలుగురు పంచుకోవాలి. 4 3 12, 3.5. అంటే ఆన్సర్ ఎంత? 55.5. ఇది యావరేజ్. ఇప్పుడు చాలామంది దీన్ని ఏం చేస్తారు? 57, 55 ఇది అంతా యాడ్ చేసి /4 చేస్తారు. ఒకటే లాజిక్, చిన్న లాజిక్. ఫస్ట్ మినిమం ఉన్న నెంబర్ని యాజిటీస్గా రాసుకోండి. ఎక్స్ట్రా డబ్బులు అన్నీ ఏం చేయాలి? అందరూ పంచుకోవాలి. బీ ప్రాక్టికల్. ఇగో ఇదే ఆర్థమెటిక్ అంటే ఏందని చెప్తున్నా, మన జీవితంలో జరిగే సంఘటనను ఒక క్వశ్చన్ రూపంలో అడిగేదాన్ని ఆర్థమెటిక్ అంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బేస్ మీద మనం కంటిన్యూస్గా ఒక 10 to 15 క్వశ్చన్స్ అనేది ఈ యూట్యూబ్లో ఈరోజు క్లాసెస్ అనేది చెప్పుకుంటాం. ఈ చెప్పుకునే ముందు మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మనకి 99 రూపీస్కే ఆల్ కోర్సెస్ అనేవి ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ అనేవి 99 రూపీస్కే ఆర్ఆర్బీకి
ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఉంటుంది మనకు లోగో, ఈ లోగో ఉన్నదే మనకి టార్గెట్ కాకి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము క్వశ్చన్లోకి పోదాం. చాలా బేసికల్ క్వశ్చన్స్ కాడి నుంచి చెప్తాను, చూసుకోండి అమ్మా. మనకు మామూలుగా ఆర్ఆర్బీకి ఇలాంటివే వచ్చేవి, అర్థమవుతుందా? 9 వరుస, 9 అంటే అది ఆడ్ నెంబరే కదా. 9 వరుస బేసి సంఖ్యల సగటు 53 అయితే వీటిలో కనిష్ట సంఖ్యను కనుక్కోమని. అంటే ఏమన్నాడు? స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అన్నాడు. 9 అంటే ఏంది? ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, మధ్యలో ఉన్న నెంబరే కదా యావరేజ్, అవునా కదా? అంటే బేసి సంఖ్య అంటే ప్రతి దాని మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? 2 2 ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఎంత? 53, అవునా? ఇదేమో ప్లస్ చేయాలి, హైయెస్ట్ నెంబర్ అంటేనేమో ప్లస్ చేయాలి, లోయెస్ట్ నెంబర్ అంటే మైనస్ చేయాలి. ప్రతి నెంబర్ మధ్యలో గ్యాప్ ఎంత? 2. 4 2 ఎంత? 8 -8. అంటే ఇప్పుడు ఆన్సరు లోయెస్ట్ నెంబరు ఎంతమ్మా? 45. ఇది మన ఆన్సర్. ఒకసారి మీరు ప్రాక్టికల్గా వెళ్దాం, చూడండి. ఇక్కడ యావరేజ్ ఎంత? 53. దీనికంటే తక్కువది 2 తక్కువ చేయాలి కదా. 51 ఎంత? 49, 47, 45, అవునా? 1 2 3 4 ఏమిచ్చిండు? 1 2 3 4. ఒకవేళ హైయెస్ట్ అంటే 55, 57, 59, 61. ఇదంతా రాసే బదులు ఇక్కడ 4 నెంబర్లు కదా, 4 × 2. ఇటు సైడ్ ఎన్ని నెంబర్లు? ఇవి 4 నెంబర్లు కదా, 4 నెంబర్లు × 2. ఈ 2 ఏంది? ప్రతి బేసి సంఖ్య మధ్యలో గ్యాప్ ఎంత? 2 కదా. సో 4 రెంట్ల ఎంత? 8. 53 + 8 ఎంత వచ్చిందమ్మా? 61 వచ్చింది. ఒకవేళ లోయెస్ట్ నెంబర్ కావాలి అంటే 53 - 8 ఎంత? 45. సో ఈ విధంగా చేయాలి. ఓకేనా? నెంబర్లు రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆర్ఆర్బీ లెవెలే చెప్తున్నాను, మరీ గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బీ లెవెలే చెప్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. 57 వరుస, 57 అంటే అర్థమైంది బేసి సంఖ్య, అవునా కదా? 57 వరుస సరి సంఖ్యల సగటు 80 అయితే కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు. 57 అంటే ఇది 80 కదా. అంటే 57 అంటే ఇటు 28 ఉంటాయి, ఇటు 28 ఉంటాయి. 28 + 28 ఎంత? 56. ఒక సంఖ్య ఎంత? యావరేజ్ 57 అని. అంటే ఇప్పుడు కనిష్ట అంటుండు, అంటే ఇటు 28 × 2 56. అంటే 56ని మైనస్ చేయి. 56ని మైనస్ చేస్తే ఎంతమ్మా? 24. సో ఆన్సర్ ఎంత? 24. ఒకవేళ హైయెస్ట్ ఎంత? 86కి 56 కలుపు, 80కి 56 కలుపు, అంటే ఎంత వస్తుంది? 136. హైయెస్ట్ నెంబర్ ఇది, అర్థమవుతుందా? హైయెస్ట్ నెంబర్ ఇది. అంటే ఒకవేళ లోయెస్ట్కి హైయెస్ట్కి డిఫరెన్స్ అడుగుతాడు. ఒకవేళ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఇది 80, దీంట్లోకి వెళ్ళి 56 కలుపు, ఎంతైతే? 136 హైయెస్ట్. దీంట్లో నుంచి 56 తీసేసి ఎంతైతే? 24 అయితే, అవునా? దీంట్లో నుంచి ఒకవేళ హైయెస్ట్కి లోయెస్ట్కి డిఫరెన్స్ అడుగుతాడు అనుకో, అప్పుడు మనం ఎంత రాస్తాం? 136 - 24 రాస్తాం. 2 2 ఇది, అవునా? 112 అవుతుంది, అవునా? ఇదంతా సోది చేసే బదులు 56 2s అంటే ఇక్కడ 56 ఉంది, ఇక్కడ 56 ఉంది. 56 2s ఎంత? 112. ఇదే ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక క్వశ్చన్లో ఎన్నైనా చేయొచ్చు అనమాట. అంటే మన కాన్సెప్ట్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్లో, ఈ ఒక్క క్వశ్చన్లో ఎన్ని చేయొచ్చు చూపిస్తా చూడండి ఇప్పుడు క్లారిటీగా. ఈ 80 ఏంది? యావరేజ్. -56 చేస్తే ఏమొస్తుంది? 24 వస్తుంది. ఇదేంది? లోయెస్ట్ నెంబర్. +56 చేస్తే ఎంత వస్తుంది? 136. ఇదేమొస్తుంది? హైయెస్ట్ నెంబర్ వస్తుంది. మనకి హైయెస్ట్కి లోయెస్ట్కి డిఫరెన్స్ అడుగుతాడు. అంటే హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అడుగుతాడు. 56 ఎంత? 56 2s ఎంత? 112. అంతే కదా, 112. అంటే ఈ ఒక్క క్వశ్చన్లో హైయెస్ట్ కనుక్కోవచ్చు, లోయెస్ట్ కనుక్కోవచ్చు, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కనుక్కోవచ్చు, హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ కూడా కనుక్కోవచ్చు. హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ మళ్ళీ ఈ రెండింటిని ప్లస్ చేయాల్సిన అవసరం లేదు. 82s చేస్తే సరిపోతుంది. 82s ఎంత? 160. అంటే ఒక్క క్వశ్చన్లో, ఈ ఒక్క క్వశ్చన్లోనే మొత్తం చేయొచ్చు అనమాట. 80 × 2 చేస్తేనేమో ఎంత వస్తుంది? ఎందుకు 2 చేయాలి? సరి సంఖ్యల మధ్యలో డిఫరెన్స్ ఉంది కాబట్టి.
82 ఎంత 160. ఇది ఏంటిది? ఈ 160 అనేది ఏంటిది? హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్. అవునా? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఏం చేస్తాము? 56 ఇంటూ 2 చేస్తాం, 112 వస్తుంది. మళ్ళీ ఓన్లీ హైయెస్ట్ రావాలంటే ఏం చేస్తాము? 80కి 56 కలుపుతాం, అప్పుడు మనకి ఏమొస్తుంది? 136 హైయెస్ట్ వస్తుంది. లోయెస్ట్ రావాలంటే ఏం చేస్తాము? 80 మైనస్ 56 కలుపుతాం, అప్పుడు మనకి లోయెస్ట్ వస్తుంది. అంటే ఒక క్వశ్చన్లో మనం అన్నీ నేర్చుకోవచ్చు. ఈ ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా దీని త్రూ నుంచి ఎలా చేయాలి అనేది ఇప్పుడు ముందు తెలుసుకుందాం. అందుకే ఇంత నీట్గా స్పష్టంగా కూడా మనం యూట్యూబ్లో క్లారిటీగా చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, 44 వరుస బేసి సంఖ్యలు 44 ఉండాలమ్మా. 44 అంటే అవి సరి సంఖ్య. బేస్ సంఖ్యల సగటు ఎంత? 192 అయితే కనిష్ట గరిష్ట సంఖ్యల మొత్తము అడిగింది. నేను ఇందాక 82 చేస్తే ఏమొచ్చింది మనకు? 160 వచ్చింది. ఈ 160 ఏమని చెప్పినా హైయెస్ట్ లోయెస్ట్ అన్నా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుండు? మళ్ళీ హైయెస్ట్ లోయెస్ట్ యొక్క టోటల్ అడుగుతాడు. అంటే 192 ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. 380, 384. సో ఆన్సర్ ఎంత? 384. మనకి ఎటువంటిది రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు 2 చేసినాం? బేసి సంఖ్యకైనా సరి సంఖ్యకైనా ప్రతి బేసి సంఖ్యకి ప్రతి సరి సంఖ్యకి డిఫరెన్స్ ఎంత? 2 కదా. అదే కదా ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 చే భాగింపబడే మొదటి 12 సరి సంఖ్యల సగటు ఎంత అంటాడు. ఇది చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఈ 8 గురించి 8, 16, 24, 32. అవునా కదా? మీకు తెలిసిన లెక్క ప్రకారం వెళ్దాం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య డివిజిబుల్ బై 4. అవునా? ఇప్పుడు ఎంత అవుతుంది? 40, 40, 80, 80/4. అంటే ఇప్పుడు ఇది ఆన్సర్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే యావరేజ్ ఎంత? 20. మళ్ళీ ఇదంతా చేసే బదులు ఇప్పుడు నేనేం చెప్పినా ఇదంతా చేయకుండా యావరేజ్ 8, 16, 24, 32. అవునా కదా? 32కి 8 2 కలిపితే ఎంత? 40. 40 డివిజిబుల్ బై 2. అవునా? యావరేజ్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. అవునా కదా? ఇప్పుడు ఇది కూడా చేయకుండా ఇంకా డెడ్ ఎట్లా చేయాలి? ఎట్లా చేయాలి? ఇప్పుడు ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఇందాక 8, 16, 24, 32. అవునా? ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 8 4 32. అంటే నేను ఈ 2 నెంబర్లు రాయకుండా ఫస్ట్ 8 కదా, 32. 8 ప్లస్ 32 ఎంత? బై 2. 40. 40/2. సార్ మీరు 32 ఎలా రాశారు సార్ అంటే ఇందాక 4 సంఖ్యలు ఉన్నాయి కదా, 8 4 32. అదే 5 సంఖ్యలు ఉంటాయి, 8 5లు ఎంత? 40. అదే 6 సంఖ్యలు ఉంటాయి, 8 6 48. అదే 7 ఉంటే 56. అంటే ఫస్ట్ నెంబర్ అయితే ఖచ్చితంగా 8 ఉంటుంది. అందుకు ప్రతి టేబుల్ మధ్యలో 8 టేబుల్ మధ్యలో 8 కదా గ్యాప్ ఉండేది. సో ఇప్పుడు ఇన్ని నెంబర్లు రాసుకునే బదులు కంటిన్యూస్గా 8, 16, 24 అనే నెంబర్లు రాసుకునే బదులు ఇక్కడ 8 రాయి. అలాంటివి ఎన్నంట? మొదటి 12 నెంబర్ల ఎంత? 96. అంటే లాస్ట్ నెంబర్ ఎంత? 96. మొదటిది 8, లాస్ట్ నెంబరు 96. మొత్తం ఎన్ని? 104. 104 డివిజిబుల్ బై 2. ఆన్సర్ ఎంత? 52. సో మన యావరేజ్ ఎంత? 52. ఇప్పుడు అర్థమైందా? నేను చాలా స్పష్టంగా నీట్గా ఫస్ట్ మీరు నేర్చుకున్న క్లారిటీతో చెప్పి దాన్ని ఏ విధంగా డెడ్ షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ కాదు, అది మీ బ్రెయిన్ని మేధాగా అంటే చాలా ఇంప్రూవ్గా ఆలోచించండి. ఓకేనా? సో యావరేజ్ ఎంత అమ్మా? 52. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 7 వరుస సరి సంఖ్యల మొత్తము ఎంతమ్మా? 350. 7 వరుస సరి సంఖ్యల మొత్తము ఎంత? 350. ఆయన తర్వాత 7 సరి సంఖ్యల మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసిన తర్వాత 7 వరుస సరి సంఖ్యల మొత్తము ఎంత. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి డైరెక్ట్ షార్ట్లో చెప్పేస్తాను చూడండి. క్లారిటీ షార్ట్లో కాదు, దాన్ని పిచ్చ క్లారిటీగా అనమాట, నీట్గా ఎక్స్ప్లెనేషన్తో సహా. 2 4 6 8 10 12 14 ఇవి 7 వరుస సరి సంఖ్యలు. అవునా కదా? దీంట్లో యావరేజ్ ఏది? 8. అవునా కదా? తర్వాత 7 చూద్దాం. 16 18 20 22 24 26 28
దీంట్లో యావరేజ్ ఏది? దీంట్లో యావరేజ్ ఏది? 22. అవునా కదా? మీరు ఒకసారి చూడండి, ప్రతి దాని మధ్యలో డిఫరెన్స్ 14 ఉంటుంది. ప్రతి దాని మధ్యలో డిఫరెన్స్ 14, ప్రతి దాని మధ్య. అవునా? అంటే ఈ యావరేజ్ కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 14 ఉంటుంది. నీకు ఈ యావరేజ్ ఎలా వచ్చింది? ఈ యావరేజ్ ఎలా వచ్చింది? హైయెస్ట్ లోయెస్ట్నే ప్లస్ చేసి డివిజిబుల్ బై 2 కొడితే నీకు యావరేజ్ వస్తుంది. ఒకవేళ టోటల్ రావాలి అంటే అంటే ఈ నెంబర్స్ అన్ని టోటల్ చేస్తే ఎంత రావాలి అంటే చాలామంది ఏం చేస్తారు, 10, 12, 20, 30 ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా ఎందుకు? మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. యావరేజ్ ఇంటూ 7 చేస్తే 56. అవునా కదా? ఈ 56 అనేది ఏంటి? టోటల్. అవునా కదా? మళ్ళీ టోటల్ని డివిజిబుల్ బై 7 చేస్తే ఏమొస్తుంది? యావరేజ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి టోటల్ తెలిస్తే యావరేజ్ తెలుస్తుంది, యావరేజ్ తెలిస్తే టోటల్ తెలుస్తుంది. అవునా కదా? మళ్ళీ ఫస్ట్ 7 నెంబర్లలో నీకు టోటల్ తెలిసిందనుకో, ఏం తెలిసిపోతుంది? యావరేజ్ తెలుస్తుంది. యావరేజ్కి 14 కలిపినామనుకో, నెక్స్ట్ 7 నెంబర్ల యొక్క యావరేజ్ కూడా తెలుస్తుంది. ఆ యావరేజ్ని 7తో ఇంటూ చేస్తే తర్వాత 7 వరుస సంఖ్యల మొత్తము ఎంతనో తెలిసిపోతుంది కదా. అంటే చిన్న లాజిక్ అనమాట, అంతేకాని ఎటువంటి ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. చిన్న లాజిక్. అంటే టోటల్ ఎంతమ్మా? 350. అవునా? 350 బై డివిజిబుల్ బై 7 చేస్తే ఏమొస్తుంది? 50 వస్తుంది. ఇదేంటిది? యావరేజ్. ఫస్ట్ 7 నెంబర్స్ యొక్క యావరేజ్. తర్వాత 7 మెంబర్స్కి ప్లస్ 14 కలపాలిగా. ఎందుకు? ప్రతిదానికి 14 కలపాలి. 14 కలిపితే తర్వాత 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 64. క్వశ్చన్ తర్వాత 7 వరుస సరి సంఖ్యల మొత్తము యావరేజ్ ఎంత అంటేనేమో 64. మొత్తము ఎంత అంటే ఇంటూ 7 చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఎంత? 420 ప్లస్ 28 ఎంత అవుతుంది? 440. సో మన ఆన్సర్ ఎంత? 440. ఆలోచించుకోండి. అంటే ఇలాంటి లెక్కలు ఇస్తాడు ఆర్ఆర్బికి, ఖచ్చితంగా ఇలాంటి లెక్కలే ఇస్తాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఇది ఇక్కడ నుంచి క్వశ్చన్స్ కొంచెము డిఫరెంట్ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు అసలైన యావరేజెస్ టాపిక్స్లోకి వస్తాం. జాగ్రత్త చూడండి. ఒక తరగతిలో 28 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు. వారి ఉపాధ్యాయుని వయసు కలిపితే మరొక సంవత్సరం పెరిగింది. అప్పుడు ఉపాధ్యాయుడి యొక్క వయసు ఎంత? టీచర్ యొక్క ఏజ్ ఎంత అంటుంది. ఇప్పుడు ఈ 28 మంది దగ్గర 12 రూపాయలు ఉన్నాయి. ఈ 28 మంది దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? 12 రూపీస్ ఉన్నాయి యావరేజ్. ఇప్పుడు సార్ వచ్చిండు. సార్ రాగానే ఒక్కొక్కరికి 13 రూపాయలు అయినాయి అంట. అవునా కాదు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక 5 మంది ఉన్నారు అనుకుందామమ్మ. ఈ 5 మంది దగ్గర 5 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఒక 6వ వాడు ఇంకొకటి వచ్చిండు. ఆ గ్రూప్ యొక్క కండిషన్ ఏంటంటే ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు అందరు సమానంగా పంచుకోవాలి అన్న. ఈ 5 మంది దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, అందరు ఒక్కొక్క రూపాయి పంచుకోవాలి. 6వ వాడు రాగానే వీళ్ళందరి దగ్గర 2 రూపాయలు అయిపోయినాయి. అంటే ఈ 6వ వాడు ఏం చేసిండు? 2 రూపాయలు అయిపోయినాయి. అంటే 6వ వాడు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర తెచ్చిన డబ్బుల కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. అవునా కాదా? తెచ్చి ఈ 5 మందికి 6వ వాడు డబ్బులు పంచిండు. అంటే ఎగ్జాంపుల్ ఈ టీచర్ ఏజ్ ఖచ్చితంగా 13 కంటే ఎక్కువ ఉంటుంది. 13 ప్లస్ 28 మందికి ఒక్కొక్క రూపాయి ఎక్స్ట్రా ఎవడిచ్చిండు? ఈ 7వ వాడే కదా, ఈ 21వ వాడే కదా. ఇవన్నీ పైసలు ఎవరివి? ఇగో ఈ ఉపాధ్యాయుడు. అంటే ఆన్సర్ ఎంత? 28 ప్లస్ 30 ఎంతమ్మా? ఆన్సర్ 40. కొంచెం లెక్క అర్థం కావడం కొంచెం కష్టమవుతుంది, కానీ జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ నీట్గా చెప్తున్నా చూడమ్మా. యూట్యూబ్ అయినా కూడా మనం నీట్గా చెప్తాం చూడండి. 28 మంది దగ్గర ఎన్ని ఉన్నాయి? 12 రూపాయలు ఉన్నాయి. ఈ ఒక్కటి అర్థమైపోతే యావరేజ్ మొత్తం ఇంతే చేయొచ్చు. 12 రూపాయలు ఉన్నాయి. ఇంకొకటి వచ్చిండు, 29వ వ్యక్తి వచ్చిండు. ఒక్కొక్కడికి 13 రూపాయలు అయిపోయినాయి. ఇంకా అంటే ఈ 28 మంది దగ్గర కూడా 13 రూపాయలు అయిపోయినాయి. అంటే ఒక్కొక్కడికి ఎన్ని రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి? 28 రూపాయలు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి ఇచ్చింది ఎవడు? ఆ ఒక్కొక్కడికి ఆ 28 మందికి ఒక్కొక్కడికి ఎవడిచ్చిండు? ఇగో ఈ సారే కదా ఇచ్చింది. అవునా కదా? ఈ 28 రూపాయలు ఈ సారే ఇచ్చిండు. ఇచ్చింది కాక ఆ సార్ దగ్గర ఇప్పుడు ఎన్ని రూపాయలు ఉన్నాయి? 13 రూపాయలు ఉన్నాయి. అంటే సార్ తెచ్చిన డబ్బులన్నీ 41 రూపాయి. ఇప్పుడు క్లారిటీ. అంటే ఇప్పుడు సార్ దగ్గర 13 రూపాయలు అట్లనే ఉన్నాయి.
ఈ 28 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి. సరే ఆయన 13, వీళ్ళతో పాటు 13 రూపాయలు 13 రూపాయలు రెడీగా ఉన్నాయి అందరికీ. కానీ ఇంతకుముందు 12 రూపాయలే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ 12 రూపాయలు ₹1 ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి ఎవడిచ్చిండు? ఇగో ఈ సారే ఇచ్చిండు. అందుకే కింద ఇది రాస్తాం. ఓకేనా? మీకు ముందు ముందు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లో మనం పెద్ద పెద్ద లెక్కలు కూడా చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పడవలో కూర్చున్న 5 మంది వ్యక్తుల సగటు బరువు 36 kg. ఇగో ఈ 5 మెంబర్స్ దగ్గర ఎంత ఉండేమ్మా? 38 రూపీస్. పడవ రాగానే యావరేజ్ ఎంత అయింది? 52 రూపీస్. రైట్? అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది వీళ్ళందరికీ? 14 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఎంతమందికి? 5 మందికి. అంటే 5 మందికి 14 రూపాయలు. అంటే 5 మందికి 14 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది ఓడు. ఇగో ఈ పడవోడే కదా, వాడిని కూడా సార్ అనుకుంటున్నాను నేను. అంటే ఒక్కడే. ఇప్పుడు పడవని దగ్గర ఆల్రెడీ ఎన్ని రూపాయలు ఉన్నాయి? 52 రూపాయలు. 52 ప్లస్ 70 ఎంతమ్మా? 52 ప్లస్ 70 ఎంత? 112. సో ఆన్సర్ ఎంత? 11. ఇది ఆన్సర్. ఇప్పుడు చాలామంది ఎలా చేస్తారు అంటే 38 × 5 మైనస్ 52 × 6 డివిజిబుల్ బై ఇవి చేస్తారు. సరే ఇదంటే బాగానే ఉంది, ఇట్లా అంటే బాగానే చేస్తారు. మళ్ళీ 56 మంది దగ్గర 72 రూపాయలు, 57 మంది దగ్గర 60 రూపాయలు, 60 మంది దగ్గర 90 రూపాయలు ఉంటే వాళ్ళ సగటు ఎంత అంట. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేసుకుంటూ కూర్చుంటావా ఈరోజు? అప్పుడు వస్తాయి ఆ లెక్కలు? రావు. ఇట్లా ఇచ్చినప్పుడు మీ టైం వేస్ట్ చేస్తారు ఎగ్జామ్లో. నేనేం చెప్తున్నా, ఈ 5 మంది యొక్క యావరేజ్ ఎంత? 38. ఈ 6 మంది యావరేజ్ ఎంత? 52. అంటే ఈ 6 మందిలో ఎవరు? 5 మంది ఉన్నారు, పడవ ఉంది. అంటే పడవ దగ్గర ఆల్రెడీ 52 రూపాయలు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా పడవ ఈ 14 రూపాయలు ఒక్కొక్కడికి 5 మందికి ఇచ్చారు. అంటే ఫస్ట్ పడవ దగ్గర ఉన్నది 112 రూపాయలు అన్నట్టే కదా. అంటే ఇంత న్యాచురల్గా చేయొచ్చు అనమాట యావరేజ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఒక సమూహంలో 19 మంది వ్యక్తుల యొక్క నెలసరి జీతము ఎంత అంట? 16,000. అంటే ఈ 19 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట? 16,000. అవునా? అయితే ₹20,000 జీతం ఉన్న మరొక వ్యక్తి యొక్క సమూహంలో చేరితే అప్పుడు ఆ సమూహం యొక్క సగటు జీతము ఎంత అని క్వశ్చన్. మీకు ఆల్రెడీ చెప్పిన ఒక రూమ్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఒక రూమ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ కొంతమంది ఫ్రెండ్స్ ఎంతమంది? 19 మంది. ఈ 19 మంది దగ్గర అందరు పైసలు వేసి 19 మంది సమానంగా పంచుకోరు. అందరికి ఎంత వచ్చింది? యావరేజ్గా 1,600 రూపాయలు వచ్చింది ఈ రూమ్లో. ఇప్పుడు రేపు ఇంకొకటి వచ్చిండు, 20,000 రూపాయలు పట్టుకొని వచ్చిండు. 20,000 రూపాయలు పట్టుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు ఆ 20,000 కూడా అందరు సమానంగా పంచుకోవాలి కదా. సమానంగా అంటే 19 మంది కాదు, ఆ 20,000 కూడా సమానంగా పంచుకోవాలి. అంటే ఆ 20,000 దగ్గర ఆ 16,000 పక్కకు పెడితే మిగతా డబ్బు ఎంత ఎక్కువ ఉంది? 4,000. అంటే 4,000 రూపాయలు ఎవరు పంచుకోవాలి? అందరూ సమానంగా పంచుకోవాలి. అందరూ అంటే ఎంతమంది? 19 ప్లస్ 1 అంటే ఎంత? 200 రూపాయలు. ఇప్పుడు యావరేజ్ ఎంత? 16,200. ఇది మన ఆన్సర్. నేనేమని చెప్పిన, ఎక్కువ వచ్చిన డబ్బులు అందరూ ఏం చేయాలి? సమానంగా పంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ అందరి దగ్గర 16,000 ఉంది, ఇప్పుడు వచ్చిన వాడి దగ్గర 20,000 ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 4,000 రూపాయలు ఉంది. ఈ 4,000 రూపాయలు ఇప్పుడు ఎవరు పంచుకోవాలి? అందరూ అంటే ఇంక్లూడింగ్ ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా పంచుకోవాలి. కొత్తగా వచ్చిన వ్యక్తి ఎంత? మొత్తం 20 మంది. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 16,200 రూపాయలు. ఇది యావరేజ్. అంటే యావరేజ్ చేయడము ఈ విధంగా చేయాలి. చాలామంది దీన్ని 16 × 19 వేస్తారు. వేసి మళ్ళీ చేసిన తర్వాత దానికి మళ్ళీ 20,000 కలిపి 20,000 డివిజిబుల్ బై 20 వేస్తారు. అది ఈరోజు కాదు అది లెక్క. అట్లా చేస్తాయి. మీకు ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే ఈ నెంబర్ని బదులు ఇక్కడ ఇంకా చిన్న నెంబర్ ఇస్తాడు. క్యాన్సలేషన్ అంటే క్యాలిక్యులేషన్స్ అనేది చాలా తక్కువ కావడానికి ఇంకా చిన్న నెంబర్ ఇస్తాడు. ఆ విధంగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఓకేనమ్మా? సో దీంతో మీకు యావరేజ్ అనేది క్లారిటీగా చెప్పాను. సో మీకు చెప్పాము కదమ్మా, మనకి ఇలాంటి సబ్జెక్ట్ అంతా ఈ 99 రూపీస్కే మనకి కంప్లీట్గా ఇక్కడ దొరికిపోతుంది. మొత్తం ఆల్ కోర్సెస్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ అన్నమాట.
ఆల్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇట్లా ఆల్ సబ్జెక్ట్స్కి ఆర్ఆర్బీకి సంబంధించింది మొత్తం కోర్సు 99 రూపీస్లో ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళండి, ప్లే స్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మన క్లాసెస్ కూడా కంప్లీట్గా ఉంటాయమ్మా. సో ఇంత తక్కువ అమౌంట్కి మనకి ఇంత మంచి క్లాసెస్ దొరకడం అనేది ఒకసారి మీరే ఇమాజినేషన్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.